హెజ్కేలు గ్రంథం 42వ అధ్యాయం. అతడు ఉత్తర మార్గముగా నన్ను నడిపించి బయటి ఆవరణంలోనికి తోడుకొని వచ్చి ఖాళీ చోటునకును ఉత్తరముననున్న కట్టడమునకును ఎదురుగానున్న గదుల దగ్గర నిలిపెను. ఆ కట్టడము 100 మూరల నిడివి గలదై ఉత్తర దిక్కున వాకిలి కలిగి 80 మూరల వెడల్పు గలది. 20 మూరలు గల లోపటి ఆవరణమునకు ఎదురుగాను బయటి ఆవరణపు చప్టాకి ఎదురుగాను 3వ అంతస్తులోని వసారాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను. గదులకు ఎదురుగా 10 మూరల వెడల్పు గల విహార స్థలముండెను. లోపటి ఆవరణమునకు పోవచ్చు ఉత్తర దిక్కు చూచు వాకిన్లు గల విహార స్థలం ఒకటి ఉండెను. అది 3 వెడల్పు. వాకిన్లకు వసారాలుండుట వలన పై గదులు ఎత్తు తక్కువగాను మధ్య గదులు ఇరుకుగా నుండి కురచవాయెను. 3వ అంతస్తులో ఉండినవి ఆవరణములకున్న వాటి వంటి స్తంభములు వాటికి లేవు గనక అవి క్రింది గదుల కంటెను మధ్య గదుల కంటెను చిన్నవిగా కట్టబడి ఉండెను. మరియు గదుల వరుసను బట్టి బయటి ఆవరణము తట్టు గదులకు ఎదురుగా 80 మూరల నిడివి గల యొక్క గోడ కట్టబడి ఉండెను. బయటి ఆవరణంలోనున్న గదుల నిడివి 80 మూరలు గాని మందిరపు ముందటి ఆవరణము 100 మూరల నిడివి గలదై ఉండెను. ఈ గదులు గోడ క్రింద నుండి లేచినట్టుగా కనబడెను. బయటి ఆవరణంలో నుండి వాటిలో ప్రవేశించుటకు తూర్పు దిక్కున మార్గం ఉండెను. విడిచోటునకు ఎదురుగాను కట్టడమునకు ఎదురుగాను ఆవరణపు గోడ మందంలో తూర్పు తట్టు కొన్ని గదులుండెను. మరియు వాటి ఎదుటనున్న మార్గము ఉత్తరపు తట్టునున్న గదుల మార్గం వలె నుండెను. వాటి నిడివి చొప్పునను వెడల్పు చొప్పునను ఇవి కట్టబడెను. వీటి ద్వారములను ఆ రీతినే కట్టబడి ఉండెను. మరియు మార్గపు మొగను దక్షిణపు తట్టు గదుల యొక్క తలుపుల వలె వీటికి తలుపులుండెను. ఆ మార్గం ఆవరణంలోనికి పోవును ఒకనికి తూర్పుగానున్న గోడ ఎదుటనే ఉండెను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, విడిచోటునకు ఎదురుగానున్న ఉత్తరపు గదులను దక్షిణపు గదులను ప్రతిష్ఠితములైనవి. వాటిలోనే యెహోవా సన్నిధికి వచ్చి యాజకులు అతి పరిశుద్ధ వస్తువులను భుజించెదరు. అక్కడ వారు అతి పరిశుద్ధ వస్తువులను అనగా నైవేద్యమును పాప పరిహారార్థ బలిపశు మాంసమును అపరాధ పరిహారార్థ బలిపశు మాంసమును ఉంచెదరు. ఆ స్థలము అతి పరిశుద్ధము. యాజకులు లోపల ప్రవేశించినప్పుడు పరిశుద్ధ స్థలమును విడిచి బయటి ఆవరణంలోనికి పోక అక్కడనే తాము పరిచర్య చేయి వస్త్రములను ఉంచవలెను. అవి ప్రతిష్ఠితములైనవి గనుక జనుల సంబంధమైన దేనినైనను వారు ముట్టునప్పుడు వారు వేరు బట్టలు ధరించుకొనవలెను. అతడు లోపటి మందిరమును కొలుచుట ముగించి నన్ను బయటికి తోడుకొని తూర్పు తట్టు చూచు గుమ్మమునకు వచ్చి చుట్టును కొలిచెను. తూర్పు దిశను చుట్టును కొలకర్రతో కొలవగా 500 బారలు. ఆయన ఉత్తర దిశను చుట్టును కొలకర్రతో కొలవగా 500 బారలను. దక్షిణ దిశను కొలకర్రతో కొలవగా 500 బారలను. పశ్చిమ దిశను తిరిగి కొలకర్రతో కొలవగా 500 బారలను తేలిన 4 తట్లు అతడు కొలిచెను. ప్రతిష్ఠితమైన స్థలమును ప్రతిష్ఠితము కాని స్థలము నుండి ప్రత్యేకపరచుటకై దాని చుట్టూ నలుదిశల 500 బారలు గల చచ్చౌకపు గోడ కట్టబడి ఉండెను.